4 రోజుల నుంచి స్తంభింప చేస్తూ ఉన్నారు. ఇదే డిఎస్సి అనే సబ్జెక్టు మీద చర్చ జరగాలి అని. లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పడానికి సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు రెడీగా ఉంటూ, సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఎందుకుంది అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటూ, సాక్ష్యాలు ఆధారాలతో రెడీగా. పక్కన కౌన్సిల్లో మాత్రం డిస్కషన్ చేయరు, డిస్కషన్లోకి రానిరు. కౌన్సిల్లో ఎందుకు వీళ్ళు ఒప్పుకోరు చర్చ జరగడానికి అనంటే దానికి కారణం తప్పులు జరిగాయి కాబట్టి. అది ఎక్కడ సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపెట్టే పరిస్థితి కనిపిస్తుందేమో అని చెప్పి సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ప్రస్ఫుటంగా అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి. లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా తేడుతెల్లంగా కనిపిస్తుంది కాబట్టి. ఇక ఎలాగో వీళ్ళెట్టా చర్చ చేయరు, కౌన్సిల్లో అవకాశం కూడా రానికుండా చేస్తా ఉన్న నేపథ్యంలో ఒకసారి నాణ్యానికి ఇటువైపున ఎందుకు లోకేష్ అనే వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది? ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అవసరం ఉంది ఈ సబ్జెక్టు మీద అన్న వివరాలు ఒకసారి వెళ్దాం. పాయింట్ నెంబర్ 1, క్లుప్తంగా పాయింట్ల ప్రకారమే పోదాం, క్లుప్తంగా చెప్తాను. అసలు అది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఇద్దరు అబ్బాయి. పాయింట్ నెంబర్ 4, స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. ఇద్దరు అసెంబ్లీలో ఒప్పుకున్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు ఒప్పుకున్నారు. అదొకసారి ప్లే చేయండి. అసలు అది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ టేప్స్. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడున్నా, మా బావ నేను వస్తే సరిపడు. మీ ఒక్కరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడ పర్లేదు, మీరే మాట్లాడుకోవడం చేసుకుంటాను. అవును సార్. సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒక వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. ఏమో సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సీలో పోస్టింగ్ ఐడియా ఉంది. అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే, అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేను యాక్చువల్ ఏంటంటే నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడుతున్నా. ఇంట్లోనే మాట్లాడుతున్నా. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుకుంటాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. మరి క్లియర్ కట్ గా వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా కనపడుతోంది. ఆ బేరసారాలు చేస్తా ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా
క్లియర్ కట్గా వీడియోలో కనిపిస్తా ఉంది. మరి నేను అడుగుతా ఉన్నా, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ పేరు చూపకుండా పోలీసులకు ఆ నెంబర్ ద్వారా ఆ మనిషి ఎవరు అని చెప్పి కనుక్కోవడం ఎంతసేపు పని? కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఏమని రాసినారు? పేరు చోట ఎఫ్ఐఆర్ కాపీలో పేరు చూపకుండా కేవలం సస్పెక్టెడ్ రాస్తారు. అక్కడ నేమ్ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలో నేమ్ దగ్గర కేవలం సస్పెక్ట్ అని. మరి ఎందుకు రాయాల్సి వచ్చింది? పేరు రాయకుండా కేవలం సస్పెక్ట్ అని మాత్రమే ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ మనిషికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అరెస్టుల కథ దేవుడు ఎరుగు, శిక్షల కథ దేవుడు ఎరుగు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. మళ్ళా పైగా కింద చూడండి, 8th పాయింట్, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రీజన్స్ ఫర్ డిలే, కన్సల్టెడ్ విత్ హైయర్ అఫీషియల్స్. Reasons for delay in reporting by the complainant. అక్కడ ఏమని రాస్తారు? ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఈ కేసుని ఎందుకు నిర్వీర్యం చేశారని అడుగుతా ఉన్నా. మరి ఈ మాదిరిగా నిర్వీర్యం చేసిన ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏమంటారు? ఇద్దరు అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ అబ్బా కొడుకులు ఇద్దరు ఎంతగా అబద్ధాలు ఆడతారు అని అంటే, అసెంబ్లీలో ఇలా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా, ఎంతో సీరియస్గా వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా, వాళ్ళని జడ్జి ముందర ప్రవేశపెట్టినట్టుగా, బిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికెట్ కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా షాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది. ఆడియో లీక్ వచ్చిన వెంటనే షాప్ ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇచ్చి, ఒకరు విచారణ కమిషనరేట్ కి కంప్లైంట్ ఇచ్చి, ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వం. ఆడియో రికార్డింగ్ బిఎస్సి స్పోర్ట్స్ కోట జరిగింది. ఎవడో మహాడుకుంటున్నాడు, వాళ్ళ పైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. మరి నిజంగానే అరెస్ట్ చేసినారా? జడ్జి ముందర పెట్టినారా? ఎన్ని నెలలు జైల్లో పెట్టినారని చెప్పి చూసి ఒకసారి చూస్తే CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, స్టేట్ గవర్నమెంట్. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ లో 2009 నుంచి ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రతి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన మనిషికి ట్రాక్ చేసి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ CCTNS వీళ్ళు స్వయంగా దాంట్లో రాసినది ఏమని? యెట్ టు బి అరెస్టెడ్. చూడండి ఒకసారి మీరే. మళ్ళీ అక్కడ కూడా పేరేం పేరు? సస్పెక్ట్. మళ్ళీ పేరు రాయాల. పేరు రాస్తే మళ్ళీ ఎక్కడ ఏమేమి కదులుతాయో అని చెప్పి పేరు రాయాల, సస్పెక్ట్. అడ్రస్ సో అండ్ సో, మళ్ళీ యెట్ టు బి అరెస్టెడ్ స్టేటస్. డేట్ చూపించుమా. 25/8/2025 స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు స్వామి. అరెస్ట్ కదా దేవుడు ఎరుగు. అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీలో అంతగా అబద్ధాలు ఆడుతున్నారు. ఏదో అరెస్ట్ చేసినట్టుగా, జైల్లో పెట్టినట్టుగా, మెజిస్ట్రేట్ ముందు జడ్జి ముందర పెట్టినట్టుగా, జడ్జి శిక్ష చేసినట్టుగా, వీళ్ళు జైల్లో పెట్టినట్టుగా, వీళ్ళు ఏదో చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా, ఘనత చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వెన్నుపోటు పార్టీ ఘనత అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన, అరెస్ట్ చేయలా.
ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు, ఇంత దారుణంగా కేసు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంత దారుణంగా కాపాడుతా ఉన్నారు. ఈ CCTNS, వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. CCTNS సై తగ్గించి చూపించమని, జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేయి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. క్లియర్ కట్ గా వీళ్ళే అప్డేట్ చేసి పెట్టిన డాక్యుమెంట్. పరిస్థితి ఇది. ఈ బేరసారాలన్నీ కూడా ఏ స్థాయిలో జరిగాయో చెప్పడానికి ఇంకో ఉదాహరణ కూడా సోషల్ మీడియాలో ఇంకోటి కూడా వైరల్ అవుతా ఉంది. ఒంగోలులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. ఒక డిఎస్సి అభ్యర్థికి స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ ఇప్పిస్తామని 14.5 లక్షలు తీసుకున్నారు. డిఎస్సిలో పోస్ట్ కోసం రాధిక 14 లక్షల పైగా ఇచ్చినట్టు బ్యాంక్ స్టేట్మెంట్. ఎవరికి ఇచ్చినారో ఎవరికి ఇచ్చిందో కూడా క్లియర్ కట్ గా ఆధారాలు. 14 లక్షలు. ఆమెతో అన్న మాటలు రెఫరెన్స్ గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రెఫరెన్స్ గా చూపిన వ్యక్తికి పోస్ట్ వచ్చింది, కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. మోసపోయాను అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుందో గట్టిగా అడిగితే ఏమన్నారు? గట్టిగా అడిగితే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినాము, ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. కానీ ఈమె రెఫరెన్స్ గా ఎవరైతే వాళ్ళు చెప్పినారో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. రెఫరెన్స్ గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పి ఈమె దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది.